గాయస్ మనకు ఇప్పుడు కావాల్సింది బాలమృతం 2 కప్పులు, పంచదార 1 కప్పు, పాలు దానికి తగినంత, నెయ్యి చిన్న గ్లాస్ తో తీసుకోవాలి దానికి తగినంత, బేకింగ్ సోడా కొద్దిగా, మళ్ళీ గోధుమ పిండి. గాయస్ మనం గోధుమ పిండి కూడా 1/2 కప్ వేసుకోవాలి. ఓకే. ఇంక ఇవే లైట్ గా పింక్ సాల్ట్ కూడా వేస్తాం. లైట్ గా అంటే టేస్ట్ కోసం బాగుంటది. పింక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎస్. ఇదేంటి అంటే 2 కప్స్ మిక్సీ జార్లో వేసేసుకుంటాం. నెయ్యి గుమ్మగుమ్మలు ఆడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. 2 కప్స్ వేసుకుందాము. గైస్ 2 కప్స్ అన్నమాట బాలామృతం పిండి. 2 కప్స్. 1 కప్పు షుగర్. ఎస్. కొంచెం కొంచెం వేసుకుంటే మిక్సీ పట్టాలి. అంటే మనం ఆడి కొలిది అది పిండిలా అవుతుంది కదా, సో కొంచెం కొంచెం యాడ్ చేసి మిక్సీ పట్టేయాలి. ఇదంతా కొద్దిగా మిల్క్ యాడ్ చేద్దాం, నలగాలి కదా. కొద్దిగా పాలు యాడ్ చేసాము లాస్ట్ లో. ఓకే. మిక్సీ బేకింగ్ సోడా వేద్దాం. ఓకే. లైట్ గా పింక్ సాల్ట్ కూడా. గాయస్ పింక్ సాల్ట్ అనేది మనకి ఎంత కావాలో అంత సరిపడా వేసుకోవాలి. ఓకే. దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేద్దాం. గాయస్ మేమైతే ఇలా ఆడాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి వేసుకుందాం. గోధుమ పిండి 1 కప్ అన్నమాట. అన్నపూర్ణ ఆట వాడాము. ఎస్, అన్నపూర్ణ ఆట వాడాము. నెక్స్ట్ ఇంక పాలు పోసుకుంటా చపాతీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా. నెయ్యి వేసుకుని ఉండలు లేకుండా నీట్గా చపాతీ పిండిలో కలుపుకోవాలి. మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎస్. సగం వేసుకుందాం ఇప్పుడు, మిగతా సగం లాస్ట్లో. చూసారా, నెయ్యి వేసుకుని కలుపుకుంటా ఉండలు లేకుండా చపాతీ పిండిలో కలుపుకోవాలి మెత్తగా. స్మెల్ వస్తుంది రే. కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే. అలా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. గైస్ ఇంకా పడితే మీరు ఇంకా మిల్క్ పోసుకోవచ్చు అన్నమాట. మిల్క్ పోసుకుంటూ అలా నీట్గా చపాతీ పిండిలాగా మనకి బిస్కెట్స్ షేప్ రావాలి కాబట్టి అలా మీరు కలిపేసుకోండి. గైస్ చూసారా, ఇలా కలిపేసుకున్నాము నీట్గా. ఉండరా చూపించి దివ్య ఉండేది అదే. గైస్ చూసారా ఇలా వచ్చింది. బాగుందిరా. చూసారా గైస్ ఇలా వచ్చింది అనమాట. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గైస్ ఇప్పుడు మనం పిండి అయితే కలిపేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానేక ఇప్పుడు కొద్దిగా తీసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇలా తీసుకుని దాన్ని ఇలా రౌండ్ చేసుకుని గాయస్ ఇప్పుడు మేము ఈ కవర్ మీద ఆయిల్ అనేది వేసుకున్నాం. సో దీన్ని ఇలా మొత్తం అంతా ఇలా దీన్ని అంతా పామాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇటు ఒకసారి ఇలా నొక్కి ఇప్పుడు ఇంకో కవర్ మీద మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దీని మీద ఇలా పెట్టుకోవాలి. సో మనం చపాతీ చేసుకుని కర్ర ఉంటుంది కదా, దాంతో మనం ఒక చపాతీలా చేసుకోవాలి. కొంచెం దలసరిగా చేసుకోవాలి, సన్నంగా కాకుండా. బిస్కెట్ రావాలి కదా, బిస్కెట్ రావాలి కాబట్టి మనకి ఎంత మందంలో బిస్కెట్ కావాలో అంత మందంలో చేసుకోవాలి. ఓకే డన్. చాలా చూసిందా? ఓకే. సో గాయస్ ఇప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే దాంతో మనం షేప్ తీసుకోవాలి. మూన్ షేప్, హాఫ్ మూన్ షేప్ తీసుకోవాలి. తీసి ప్లేట్లో పెడితే కానీ దివ్య గట్టిగా నొక్కాలి. సో ఇలా హాఫ్ మూన్ షేప్లో అలా మనం తీసుకోవాలి. మొత్తం అన్న బ్యాటర్ అంతా కూడా దివ్య. అవును వదినా. మొత్తం అంతా కూడా ఇలాగా హాఫ్ మూన్ షేప్లో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవాలి. గాయస్ మేమైతే ఈ హాఫ్ మూన్ షేప్లో అయితే కట్ చేసాం.
సో వీటిపైన కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి నట్స్ అవి పెడుతున్నాం అన్నమాట. ఇవ్వండి కట్ చేసాం, బాదం కట్ చేసాం అనమాట. ఇంక ఇలా పేర్చుకోవాలి. పైన పెట్టుకుంటే బాగుంటాయి, తిన్నప్పుడు కరగరలాడితే బాగుంటాయి. గైస్ మొత్తం అంతా కూడా మీరు అన్ని బిస్కెట్స్కి ఇలా పెట్టేసుకోవాలి. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా అన్ని. మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, మాకు షేప్లు కూడా సరిగ్గా రాలేదు ఇవి. బట్ ఓకే, ఏదో చేస్తున్నాం కదా దివ్య. లేదు, బాగానే వచ్చినాయి, కొంచెం బాగానే వచ్చినాయి. చూసారా, మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. రైస్ మేము ఫైనల్గా అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి బిస్కెట్స్ చూసారా మంచి షేప్లో వచ్చాయి. సో మనం ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని చిన్నది దీనికి ఎత్తు కోసం పెట్టుకోవాలన్నమాట. స్టాండ్ లేదనమాట. సో మాకు ఇది అవైలబుల్గా ఉంది, సో ఇది పెట్టుకున్నాం. సో పైన ఇలా పెట్టేసుకోవాలి అంతే. దాన్ని పైన మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవడం. మూత పెట్టేసుకుని బేక్ చేసేసుకోవాలి అంతే. ఒక 30 minutes వరకు బేక్ చేసుకోవాలి. సో గైస్ ఇవి బేక్ అయిపోయాయి. సో చూద్దాం. వావ్, నైస్. చూసారా గైస్, బిస్కెట్స్ అయితే బేక్ అయిపోయాయి. నైస్. వావ్, చూసారా అలా వచ్చేస్తున్నాయి స్మూత్ గా. వావ్, నైస్. బాలామృతం బిస్కెట్స్ బాగా వచ్చాయి. సో గైస్ ఇదిగోండి, చూసారా చాలా టేస్టీగా ఉంటాయి బాలామృతం బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎస్ గైస్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యవేడి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.